సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాణ్యం మండలం తొగర్చెరు గ్రామంలో మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్న వారికే నష్టపరిహారం ఇస్తామనడం సరికాదన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే ప్రీమియం కట్టి అందరికీ ఇన్సూరెన్స్ వచ్చేలా చేసిందన్నారు. అందువల్లే ఆ రోజుల్లో తాము ఏనాడు రోడ్డెక్కలేదని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. తుఫాన్ దెబ్బకు తొగడ్చెరు గ్రామ రైతులు విలవిలలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ యొక్క తుఫాన్ దెబ్బకు ఏకంగా యొక్క పంట నష్టం చాలా తీవ్రంగా ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం పాణ్యం మండలంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మిరప, మొక్కజొన్న, అంతేకాకుండా ఈ యొక్క వరి, ఈ యొక్క పంటలతో పాటు మిగతా పంటలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మొక్కజొన్నలను రేపో మాపో కోసి యొక్క మార్కెట్ యార్డ్ తరలించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా యొక్క వర్షం పడడంతో పూర్తిగా పంట దెబ్బతిన్న పరిస్థితి. ఆ మొక్కజొన్నలో ఫంగస్ వచ్చి అది ఏమాత్రం కూడా పనికిరాని పరిస్థితి కనపడుతుంది. ఇక మినుప చూసుకున్నా, మిర్చి చూసుకున్నా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో తమని ఆదుకోవాలంటూ రైతులైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క గ్రామ ప్రజలున్నారు, రైతులున్నారు, వారితో మాట్లాడదాం. మేము మిరపలు, వరి, మొక్కజొన్న, మినుములు అన్నీ వేసుకున్నాము. వరిమల్లు సున్నికకి నిలబడేది తప్ప ఇప్పుడు ఈ నెల 10వ తేదీ నుండి మేమంతా కోసేదానికి అంతా రెడీగా ఉన్నాము మేము. కానీ మునిగిపోయింది. అవి ఏంటికి పనికిరావు ఒడ్లు, వాళ్ళు నిలబడే కదా బాగుండే కదా అనేటి వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు చెప్తున్నారు తప్ప మాకైతే ఏం వాళ్ళ నుంచి ఏం ఉపయోగం కనపడడం లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ మమ్మల్ని చాలా ఆదుకున్నాడు. ఇన్సూరెన్స్ను అవి ఇవి మమ్మల్ని అడగలేదు అప్పట్లో. మినువులు కానీ ఏమైనా కానీ కొనాలంటే కూడా మార్కెట్లో ఎంబడే అప్పుడు కొంటా వచ్చినారు. పోయిన సంవత్సరము నేను 9 ఎకరాలు కందేసినాను. ఆ పంట మంచి పంట పడింది. 7.5-8 మూటలతో వచ్చింది రావడమేమో. కానీ మార్కెట్ ఇవాళ కొంటాం రేపు కొంటామని చెప్పి దాన్ని కొనకపోతే రైతు రేటేమో 7,550 రూపాయలు పెట్టినారు. కానీ ఒక్క గింజడు కొనలేకపోయారు వాళ్ళు. కొనలేకపోతే మూత తెచ్చే మళ్ళీ దానిలో 3 దుడ్లకు 6,000 రూపాయలతో అమ్ముకున్నాము. ఆ విధంగా మాకు నష్టం వస్తుంటే మేము ప్రభుత్వంలో ఏ విధంగా నమ్మాలనో ఏం చేయాలనో మాకేం అర్థం కావడం లేదు. ఇంటికి ఈరోజు గ్రీన్ కలర్గా కానొస్తుంది, కానీ ఇదే రోజు ఈరోజు 31వ తేదీ 6వ తేదీ రండి మొత్తం కుళ్ళిపోయి వాసనలు ఇస్తాయి బయలుకి వస్తే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కాకుండా గవర్నమెంటే ఇన్సూరెన్స్ డబ్బు కట్టి రైతులను ఆదుకుంది. కానీ ఆయన అదృష్టం అనకాలి, ఆయన ఉండే టైనా మాకు నష్టాలు జరగలేదు. మాకు నష్టాలు జరిగితే ప్రభుత్వాన్ని అడగాల, నష్టాలు జరగలేదు కాబట్టి అడగలేదు. ఈ రోజైనా ఇప్పటికైనా ఇప్పుడు మరి మొక్కజొన్న మద్దతు రేటు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది 2,400 రూపాయలు అయితే, అదే సోయాసిక్కుడు 5,400 రూపాయలు అయితే ఈరోజు సోయాసిక్కుడు రేటు వచ్చేసి 300-700 అంటున్నారు. ఈ సైక్లోన్ ఎఫెక్ట్తో దాన్ని లాస్ట్కు 3,200కి తీసుకొని వస్తున్నారు. మొక్కజొన్న చూస్తే 2,400 తీసుకొచ్చి ఈరోజు 1,300కి ఇస్తావా 1,400కి ఇస్తావా, మ్యాచర్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఆ ఒక్క గ్రామంలో ఓన్లీ ఒక మొక్కజొన్న పైర్లే వచ్చేసి ఒక 600-700 ఎకరాల పొలం దెబ్బతిన్నింది. మిరపన అదే పూర్తిగా నష్టపోయినాం సార్. మేము ఎకరాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము ఇప్పటి వరకు. ఎన్ని ఎకరాలు వేసారు పంట? ఇక్కడ 4 ఎకరాలు వేసాము కుందు కింద. ఎకరాకు 1,00,000 రూపాయలు అంటే 4 లక్షల రూపాయల దాకా మీరు ఖర్చు రూపాయలు నష్టం వచ్చింది సార్ మాకు. ఇప్పుడు మరి ఏమాత్రం కొద్ది కూడా రాదా? ఏం రాదు సార్, ఇంకా అవి చనిపోతాయి సార్. అవి ఇంకా చేతికి ఏం రాదు అసలు. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో మిరప కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మినుములు ఏ ఒక్క పంట చూసుకున్నా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి. ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్నను కూడా పండిస్తారు. అటువంటిది మొక్కజొన్న ఏమాత్రం ఈ యొక్క పనికి రాకుండా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ వీరంతా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.